శ్రీలంకలోని ఓ కోర్టులో గ్యాంగ్ లీడర్ సంజీవ కుమార సమరత్నే హత్యకు గురయ్యాడు. ఈ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. హంతకుడు లాయర్ వేషంలో పుస్తకంలో రివాల్వర్ పెట్టుకొచ్చి సంజీవపై కాల్పులు జరిపాడు. కొలంబో మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ విచారణ కోసం డాక్లోకి ప్రవేశించిన సంజీవపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ఎలైట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమాండోలు భారీ సాయుధ ఎస్కార్ట్తో సంజీవను కోర్టుకు తీసుకొచ్చారు. ఎంట్రన్స్ వద్ద అతన్ని జైలు గార్డులకు అప్పగించారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిపిన కాల్పుల్లో పేరు మోసిన గ్యాంగ్ లీడర్ సంజీవ కుమార్ సమరత్నే చనిపోయాడు. లాయర్ వేషంలో వచ్చిన ఓ వ్యక్తి కోర్టు హాల్లోనే రివాల్వర్తో కాల్పులు జరిపాడు. కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ను పుస్తకంలోని పేజీలను చింపి అందులో పెట్టుకొని ఓ మహిళ కోర్టు లోపలికి తీసుకొచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. గ్యాంగ్ లీడర్ సంజీవ కుమార్ సమరత్నేను కేసు విచారణ నిమిత్తం పోలీసులు భద్రత నడుమ కొలంబోలోని కోర్టుకు తీసుకొచ్చారు. సంజీవ పలు హత్య కేసులో నిందితుడు. దేశంలో గత కొద్ది కాలంగా కొన్ని గ్యాంగుల మధ్య జరుగుతున్న వరుస హత్యల్లో ఇదొకటి. గ్యాంగ్ వార్ను అదుపులోకి తెస్తామని పోలీసులు గట్టిగా చెబుతున్నప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. గనెముల్లే సంజీవంగా పేరు మోసిన గ్యాంగ్ లీడర్ సంజీవ కుమార సమరత్నే 2023 సెప్టెంబర్లో అరెస్ట్ అయినప్పటి నుంచి పోలీస్ కస్టడీలో ఉన్నారు. డజన్కు పైగా పోలీస్ అధికారుల భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకొచ్చారు. కాల్పుల్లో గాయపడిన సంజీవను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వేర్వేరు పేర్లతో చలామణి అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ గ్యాంగ్ వార్పై తాజాగా పార్లమెంట్లోనూ చర్చ జరిగింది. దీనిని ప్రధాన భద్రతా సమస్య అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కాగా అండర్ వరల్డ్ గ్యాంగ్లపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. కాల్పుల నేపథ్యంలో అలాంటి వ్యక్తులను కోర్టుకు తీసుకువచ్చినప్పుడు సాయుధులైన గార్డులు రక్షణగా ఉండడంతో పాటు పలు భద్రతా చర్యలు చేపట్టేలా నిబంధనలు తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్యాంగ్ వార్లో భాగంగా జరిగిన కాల్పుల్లో ఈ ఏడాది 9 మంది మరణించారు.